సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. మంత్రితో పాటు టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారు. అయితే ఈ పర్యటనలో మంత్రి దామోదర రాజనరసింహకు చేదు అనుభవం ఎదురైంది. సంఘటన ప్రాంతంలో ప్రమాదంలో చనిపోయిన వారి తరపున కుటుంబ సభ్యులు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారుల ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. మంత్రి దామోదర రాజనరసింహతో వాగ్వాదానికి దిగారు బాధితులు. 3 రోజులైనా తమ వారి ఆచూకీ చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిస్ అయిన వారి ఆచూకీ వీలైనంత త్వరగా అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ బాధితులను మంత్రి దామోదర రాజనరసింహ సముదాయించారు. 11 మంది మృతదేహాలను అప్పగించామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చాక మిగిలిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని స్పష్టం చేశారు. కంపెనీ యజమాని అందుబాటులోకి వచ్చారని, ఇప్పటికే కంపెనీపై కేసు నమోదు చేయించామన్నారు. మిగిలిన శిథిలాల తొలగిస్తే మిగతా 10 మంది ఆచూకీ లభించే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఈ ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. బాధితులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని, కంపెనీ కూడా బాధితులకు నష్టపరిహారం అందజేసేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీ వేశామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మృతదేహాలను ప్రత్యేకంగా ఫ్రీజర్లలో, మార్చురీలో భద్రపరిచామన్నారు. గాయపడ్డ వారికి కంపెనీ పరంగా ఆదుకుంటామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన వారి కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుటిని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు. ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుని ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టం. అక్కడ చనిపోయిన కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. కొంత ఓపిక పట్టాల్సిన కోరుతాం. जो घटना यहाँ पर घटी है वो बहुत ही त्रासदीपूर्ण और दुखद घटना है। आज कुछ परिवारजनों से भी मिलने का मौका मिला जिनके परिजन अभी मिसिंग हैं। ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं। हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खारगे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है। हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी। ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते। लेकिन अब जो उनके परिवार वालों की देखभाल है उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर